శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. దేవునికి స్తోత్రం. నేను దినంలో చిన్న కుమారుని గురించి కొన్ని విషయాలు చెప్పాను. అవును, ఇలాంటి పిల్లలు మాత్రమే కాదు, కానీ ఇలాంటి తప్పులు తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. అందుకోసమే ఈ మాటను మరొకసారి మీ మధ్యలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారు గమనించండి, ఈ రోజులో పిల్లల యొక్క సామర్థ్యానికి మించి అతి కష్టంగా ఉండే స్కూల్లో పిల్లలు బలవంతంగా జాయిన్ చేపిస్తున్నారు. అవును, ఇది తప్పు, ఇది రైటు అని నేను చెప్పలేను. ఎందుకంటే పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే, కొంతమందికి ఆ చదువులు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా తల్లిదండ్రులు ఆ క్లాసులు పంపిస్తున్నారు అన్న సంగతి నాకు తెలిసి వచ్చింది. కాబట్టి పిల్లలు గమనించండి, బిడ్డల యొక్క ఇష్టాన్ని అంగీకరించకుండా తమ సొంత గౌరవమును అధికారమును వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన తెలుసుకోకుండా మీకు నచ్చినట్లుగా బిడ్డలను వదులుతున్నారే, మీకు నచ్చినట్లుగా మీరు పంచుతున్నారే, ఇది కరెక్టేనా? ఈరోజు పిల్లలకి స్వాతంత్రం ఇచ్చినట్లుగా మనం ఇస్తుంటున్నాం, కానీ ఎక్కడో మనం వాళ్ళు బంధించినట్లుగా అనిపించట్లేదు. అవును, ఈ విషయం చదువులు మాత్రమే కాదు, కానీ కొన్ని విషయాలు, వివాహాల విషయాలు కూడా ఇటువంటిది జరుగుతున్నాయి. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక అహంకారంతో తీసుకున్నటువంటి నిర్ణయం కొన్ని కుటుంబాలు ఎంత బలహీనమైపోయే తెలుసా? చెప్తాను వినండి. ఒక వ్యక్తి డాక్టర్ కోర్స్ చదువుతున్నటువంటి యవనస్తుడు ఒక పార్టీలో ఒక సహోదరిని చూసి కలుసుకోవడం, ఆమెతో కాసేపు మాట్లాడడం, ఆ తర్వాత వారి ఇరువురు కూడా ప్రేమ అన్నటువంటిది ఒకటి ఉంది కదండి, దాంట్లో పడిపోయారు. ఎలాగైతేనే ఆ అమ్మాయి వెళ్ళి తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. ఒక అబ్బాయిని నేను చూశాను, ఆయన డాక్టర్ చదువుతున్నాడు, ఎలాగైనా సరే నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని. ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పిందో ఆ తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని తనకు చదువుకు కావలసినట్టు కొంత డబ్బును కూడా హెల్ప్ చేశారట. ఎప్పుడైతే డబ్బు తీసుకున్నాడో తన చదువు మీద కాన్సన్ట్రేషన్ పోయింది. ఆ వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. చదివిందేమో డాక్టర్ వృత్తి, డబ్బు రాగానే ప్రాక్టీస్ చేయకుండానే ఒక ఫ్యాక్టరీ, ప్రైవేట్ కంపెనీ ఓపెన్ చేశాడు. అనుకోకుండా అది అప్పుల పాలైపోయింది. చివరికి వివాహం కాకుండానే 2 కుటుంబాల మధ్యలో విభేదాలు వచ్చాయి. నా ప్రియ సహోదర సహోదరులారా, నిజానికి ఇక్కడ తప్పు ఎవరిదంటే పెద్దలదే. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ స్కూల్లో చేర్పించాలి, ఎవరితో వివాహం చేయాలి, వారికి ఏం నేర్పించాలి, వారికి ఎప్పుడు బుద్ధి ఎదిగిందా లేదా, జ్ఞానం వచ్చిందా లేదా తెలుసుకుని ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. అన్నిటికంటే మేలుగా దేవుని సన్నిధిలో అడిగితే ఆయనే మీకు ఉపాయాన్ని ఇస్తాడు కదా. తప్పకుండా ఆలోచన దయచేసే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులుగా మేము కూడా ఏం తప్పు చేస్తున్నామో మేము తెలుసుకుంటున్నాం. ఈ విషయంలో బిడ్డలకు చక్కటి జ్ఞాన వివేకం కలిగిన మనస్సు, ప్రభా చక్కగా ఎదుగుదల కావలసిన జ్ఞానము తండ్రి తల్లిదండ్రులకును పిల్లలకును ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థన మా రక్షకుని యేసయ్య నామమున ఈ వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.